బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ ఆపేస్తామని పగటి కళ్ళు కంటున్నారంటూ హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్ లాంటిదని అన్నారు. అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పడమంటే పెట్టుబడులు అడ్డుకోవడమే అన్నారు శ్రీధర్ బాబు. దానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరికీ సంబంధించి ప్రజాపాలన భాగంలో ముఖ్యంగా మన హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ప్రాంతాన్ని పెద్ద ఎత్తున విస్తీర్ణ చేయాలి. ఆ క్రమంలో పట్టణానికి సంబంధించిన ప్రజానికానికి అంతర్జాతీయ స్థాయిలో కూడుకొని ఉన్న ప్రజల అవసరాలను తీర్చే ప్రయత్న భాగంలో ముందుకు నడవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వారు స్వయాన పట్టణాభివృద్ధి శాఖ సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో మేము 2.5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాలు, ఏదైనా పని మొదలు పెట్టుకోవాలన్నా దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, ప్లాన్లు ఏర్పాటు చేసుకోవాలి, దానికి కావాల్సిన రిసోర్సెస్ నిధులు అమర్చుకోవాలి అనే ప్రయత్నంలో వచ్చిన నాటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ తీసుకొని బెస్ట్ ప్రాక్టీసెస్కు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇతర నగరాలకు సంబంధించిన అభివృద్ధిని కూడా ఆలోచన చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహానగరాలకు సంబంధించిన ఆ అభివృద్ధిని కూడా స్వయాన పోయి పరిశీలన చేస్తూ వాటి నుంచి కొన్ని గమనిస్తూ కొన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు మా ప్రభుత్వ పరంగా ఉన్న అధికారులకు కూడా రేపు రాబోయే కాలంలో ఉపయోగపడే ఓ కార్యాచరణ తీసుకోవాలని, ఆ తరాలకు ఉపయోగపడే కార్యాచరణ తీసుకోవాలని మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే ఆ ఆలోచనలను ఈరోజు యాక్షన్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మరి మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ వారు కేవలం విమర్శలు చేయాలనే ఒక ఆలోచన, ఒక సిద్ధాంతాన్ని ముందుకు పెట్టుకొని విమర్శతో పాటు మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవాలని ఒక ప్రధానమైన అంశాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. రాజకీయాలు అనేది ఎన్నికలకు వచ్చినప్పుడు లేకుంటే సిద్ధాంతపరమైన వారి ఆలోచన విధానాలను తెలియజేయటానికో బ్రాడ్గా ఈరోజు ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి గురించి వచ్చినప్పుడు అప్పుడు రాజకీయం చేయొద్దని ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీ వారు వారి పార్టీ సొంత ఎజెండా, రాష్ట్ర ప్రయోజనాలను మాకు అవసరం లేదు, మా పార్టీ ఎజెండానే ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనే ఉద్దేశంతో పాటు దాన్ని రాజకీయం చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సందర్భంలో వారు ఓటమి పాలైన అంశాలకు ఈరోజు నిరాశ నుంచి ఇంకా తేలుకోలేకపోతా ఉన్నారు. అందుకోసమే హరీష్ రావు గారు మరి అమెరికాకు పోయినా
పగటి కలలను కంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతా ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలి.